ఎస్ఐ గారు కొంచెం వెనక్కి జరగండి. ఘటన పోండి ఎస్ఐ గారు మీరు. కొంచెం వెనక్కి జరగండి జయమ్మ గారు. గాలి పొల్యూషన్ అయ్యి ఎంతోమందికి ఎన్నో రోగాల జబ్బులు పడుతున్నాం. అంతేకాకుండా వర్షపాతం ముఖ్యంగా వర్షపాతం లేకుండా పంటలు పండకుండా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షపాతం అనేది ఎక్కువగా వస్తే మీరు కేరళ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ చూసినట్టుంటే అక్కడ చాలా అడవులు ఉన్నాయి. అక్కడ 360 రోజులు వర్షాలు పడుతుంటాయి. అక్కడ వాటర్కి ఇబ్బంది ఉండదు. వాటరు ప్రాజెక్టులలో కానీ చెర్లలో కానీ వాటర్ ఉంటే భూగర్భ జలాలు పైకి ఉంటాయి. బోర్లో కూడా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ప్రతి మానవుడు బతకడానికి గాలి నీరు రెండు అవసరం. ఈ చెట్లు పెంచడం వల్ల గాలి నీరు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా నేను నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఎవ్వరి ఇంటి ప్లేస్ ఉంటే 1 కానీ 2 కానీ దయచేసి చెట్లు పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అడవులకు 6% మాత్రమే ఉండి మరి వాతావరణ సమతుల్యత తప్పిపోయి మరి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉండే. మరి ఈ 9 ఏళ్ల కాలంలో 8 ఏళ్ల కాలంలో మరి దాదాపు 276 కోట్ల మొక్కలు పెట్టి మరి ఇక్కడ దాదాపు 1.7% అంటే ఇంతకుముందు 6% ఉంటే ఇప్పుడు 7.8% అడవుల శాతాన్ని పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారిది అని చెప్పి అదే దశలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వన మహోత్సవంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ వార్డు కౌన్సిలర్ గారు వెంకన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ కిషోర్ గారు, మరి అదేవిధంగా మా కమిషనర్ గారు, మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మరి ఏఈలు, అదేవిధంగా అధికారం ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా సంఘం మహిళలందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే చెట్లు అనేది మనిషికి చాలా అవసరం. ఈరోజు మనిషి సరైన ఆక్సిజన్ లేకుంటేనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట పట్టణము మోడుబారిపోయిన సూర్యాపేట పట్టణం ఉండే, కానీ ఈరోజు ఒక పచ్చదనంతో కూడుకున్న సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దురు గత మాజీ మంత్రివర్యులు, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ 8 ఏళ్ల నుంచి కూడా హరితహార కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని చాలా సక్సెస్ చేసిరు. ప్రతి వార్డులలో కూడా చెట్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా చెట్లు. ఎందుకంటే సూర్యాపేట టౌన్ తీసుకుంటేనే మనకు 2 చిట్టడుగులు ఉన్నాయి, 50 ట్రీ పార్కులు ఉన్నాయి. అంటే ఎక్కడ లేఅవుట్ ప్లేస్లలో కూడా మేము ఇంతవరకు చెట్లను మొత్తం పెట్టి ఈరోజు పచ్చదనంతో కూడగొట్టినాం. కాబట్టి ముందు తరాల భవిష్యత్తు వారికి ఆరోగ్యంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి, మంచి ఆక్సిజన్ అందించడానికి
ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే, గతంలో కూడా హరితహార కార్యక్రమం ద్వారా వచ్చిన కార్యక్రమాన్ని ఇప్పుడు వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేయాలి. ఎందుకంటే ఎవరింటి ముందు పెట్టిన చెట్టును మా చెట్టు అని భావించి మీరు ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్లు పెద్ద అయ్యేటట్టు చూడాలని ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటూ ఈరోజు సూర్యాపేట పట్టణం అనేది సుందరమైన సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దబడింది, పచ్చని సూర్యాపేటగా తీర్చిదిద్దబడింది. దీంట్లో సహకరించిన మరి మహిళా సంఘాలకు కానీ మా స్టాఫ్ కానీ మరి ఆల్ కౌన్సిలర్స్కి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క చెట్టును మంచిగా పెంచుకోవాలని, ఎందుకంటే వృక్షో వృక్షతి రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను రక్షించుకుంటే మనందరం కూడా బాగుంటామని ఒక సూక్తి ఉంది కాబట్టి దాన్ని అవలంబిస్తూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో అందరం కూడా ముందుకు పోదామని తెలియజేసుకుంటాం. గతంలో మనకి హరితహారం అని చెప్పి గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి మనం సూర్యాపేట పట్టణంలో చాలా వరకు చాలా చెట్లను పెంచుకున్నాము. అదే ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వనమహోత్సవంగా పేరు మార్చింది. దాంట్లో భాగంగా మన సూర్యాపేట పట్టణంలో ఈ సంవత్సరానికి 3 లక్షల మొక్కలు టార్గెట్గా ఇచ్చారు. దాంట్లో భాగంగా 1 లక్ష మొక్కలు మనం ఇంటింటికి పంచుతాము. మన హోమ్ స్టేడ్ ఫ్రూట్ బేరింగ్ అండ్ అవి కూడా సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి ఒక 3-4 చెట్లు ఇస్తాము. తర్వాత ఇంకొక 1 లక్ష మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ మన ఇంటి వైకుంఠ ధామాలు, మన డంపింగ్ యార్డులు, డిఆర్సీసీలు, మన తర్వాత ఓపెన్ ప్లేసెస్లో వాటిలో 1 లక్ష మొక్కలు పెడతాం. ఇంకొక 1 లక్ష మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ కింద మన రోడ్ల వెంబడి ఇక్కడ నుంచి టౌన్లో ఒక అవకాశం ఉన్నంత వరకు టౌన్ నుంచి తర్వాత మన విలేజ్లు మెర్జర్ విలేజెస్ ఏవైతున్నాయో పోతుందో వాటిలో కూడా 1 లక్ష మొక్కలు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ పెట్టిన మొక్కలన్నిటిని కూడా సంరక్షించుకొని వాటికి నీళ్ళు పోసి వాటికి ఎటువంటి మేకలు అవి తినకుండా జాగ్రత్తగా కాపాడుకొని మన సూర్యాపేట పట్టణంలో గాలి కాలుష్యం లేకుండా, తర్వాత నీటి కాలుష్యం లేకుండా, ఆక్సిజన్ బాగా ఉండేటట్టు ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండాలి. కాబట్టి మొక్కల్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. అన్న ఒక్క నిమిషం చూడండి అన్న అట్లా పెట్టి చూడండి. చూడండి అందరు ఇటు చూడండి ఫోటో